ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? మమ్మల్నెంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఉదయకాల సమయంలో నాయన మా అందరితో మాట్లాడండి నాయన. ప్రతి హృదయాన్ని చూస్తున్న దేవుడు ఎవరికి ఏ మాటలైతే అవసరం ఉన్నాయో తండ్రి, ఆ మాటల చేత మా ఒక్కొక్కరిని దర్శించమని, మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనం. యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. నన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును. జెర్మయా చాప్టర్ 17 verse 14. హీల్ మీ ఓ లార్డ్, అండ్ ఐ షల్ బీ హీల్డ్. సేవ్ మీ, అండ్ ఐ షల్ బీ సేవ్డ్. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఈ వాగ్దానము మన జీవితంలో ఒక ప్రార్థనగా మార్చుకోవాలండి. ఎందుకంటే దేవుడు మనల్ని స్వస్థపరిస్తేనే మనం స్వస్థతపరచబడతాము. దేవుడు మనల్ని రక్షిస్తేనే మనం రక్షించబడతాం. అంతే కదండి. మనం ఎంతమంది ఎన్ని మందులు తీసుకున్నా, ఎన్ని రోగాలతో బాధపడుతూనే ఉన్నారు ఇంకా. కానీ కొంతమందిని చూస్తాం. ఎంతమంది హాస్పిటల్స్‌లో అడ్మిట్ అయ్యి అలాగే వాళ్ళ మరణ పడకల వరకు కూడా వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉంటే, కొంతమంది మాత్రం అదే రోగంతో వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని బాగయ్యి వచ్చిన వాళ్ళని కూడా మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి పరిస్థితి, ఇలాంటి సిట్యుయేషన్ మనందరం కోవిడ్ టైంలో చూసామే. ఎంతోమంది వెళ్లారు హాస్పిటల్స్‌కి వెళ్ళిన వాళ్ళు, అలాగే శ్మశానాల్లోకి వెళ్ళిపోయినారు గానీ తిరిగి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అయితే అలాంటి తక్కువ మందిలో మనం కూడా ఉన్నాము అంటే అది దేవుడి దయ అన్నమాట. కాబట్టి ఎవరు మనల్ని స్వస్థపరిచారు? దేవుడు మాత్రమే స్వస్థపరిచాడు. మందులు అందరూ సమానంగానే తీసుకున్నారు. అందరికీ ఒకటే రోగం వచ్చింది. కానీ నువ్వు బాగుపరచబడ్డావు. కొంతమంది బాగుపడలేదు. కారణం ఏంటి అంటే దేవుడి మహాకృప, దేవుడి కనికరం మన పట్ల ఉంది కాబట్టి ఆయన మనల్ని స్వస్థపరిచాడు కాబట్టి మనము స్వస్థత నొందాము. మనమేదో మంచి వాళ్ళమనో, మనమేదో గొప్ప వాళ్ళమనో, లేకపోతే మనం ఇంకా ఏదో ఏదో అని చెప్పేసి దేవుడు మనల్ని స్వస్థపరచలేదండి. కేవలం ఆయన మహాకృపను బట్టి, మహా కనికరాన్ని బట్టి ఇంకా మనల్ని భూమి మీద ఉంచాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఏ రోగముతో అయినా బాధపడుతున్నావా? ఏ అనారోగ్యంతో అయినా బాధపడుతున్నావా? దీర్ఘకాలికంగా మందులు తీసుకుంటున్నావా? ఈ రోగం నుంచి నాకు విముక్తి లేదు అని బాధపడుతున్నావా? అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు మందుల మీద విశ్వాసం ఉంచావో, లేకపోతే డాక్టర్ల మీద విశ్వాసం ఉంచావో, మరి దేని మీద విశ్వాసం ఉంచావో, కానీ ఈరోజు దేవుడి మీద విశ్వాసం ఉంచు. నీ రోగములను తొలగించటానికి ఆయన శక్తివంతుడు. నీకున్న అనారోగ్యంను స్వస్థపరచడానికి ఆయనకు మాత్రమే శక్తి ఉంది అని నువ్వు తెలుసుకోగలిగితే నీ రోగము నుంచి కూడా నువ్వు విడుదల పొందుతావు. యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు అనేకమైన రోగగ్రస్తులైనటువంటి వారిని స్వస్థపరిచాడండి. అనేక దురాత్మలు పట్టిన వాళ్ళని విడుదల చేశాడు. అలాగే మరి చవిటి వాళ్ళని, గుడ్డి వాళ్ళని, కుంటి వాళ్ళని ఎంతోమందిని దేవుడు స్వస్థపరిచాడు. మరి ఈ రోగం పెద్దది, ఆ రోగం చిన్నదని దేవుడి దృష్టికి ఏది లేదండి. అన్ని రోగాలు కూడా ఆయన స్వస్థపరచడానికి శక్తివంతుడు. అయితే నువ్వు దేవుడి దగ్గరికి రావాలి. మరి ఎంతోమంది దేవుడి దగ్గరికి వచ్చారు, ఆ రోజు స్వస్థతను పొందారు. మరి యేసయ్య తన శిష్యులకు కూడా అట్టి అధికారం ఇచ్చారు. ఈవెన్ పేతురు వెళ్తూ ఉంటే ఆయన నీడ పడితే ఎంతోమంది బాగైనట్లుగా మనం బైబిల్లో చూస్తాం. ఒకసారి మనం అపోస్తల కార్యాలు 5వ అధ్యాయము 15వ వచనం చూద్దాము. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధిలోకి తెచ్చి వారిలో ఎవని మీదనైనను అతని నీడైనను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. చూడండి, దేవుడు ఎంత గొప్ప ఆధిక్యత, అధికారం ఇచ్చి ఉన్నాడు కదా. మరి పేతురు యొక్క నీడ పడాలని మరి జనులందరూ ఎవరైతే రోగాలతో ఉన్నారో వాళ్ళని పరుపుల మీద తీసుకొచ్చి, అలాగే మంచాల మీద తీసుకొచ్చి పెట్టాలంటే, అంతేకాకుండా యెరూషలేము చుట్టూ ఉన్నటువంటి దురాత్మలు పట్టిన వాళ్ళు కానీ, మరి ఎవరు మోసుకొని రాబడుతున్నటువంటి స్థితిలో ఉన్నవారు కూడా పేతురు దగ్గరికి తీసుకురాబడినప్పుడు దేవుడు అద్భుతమైన విడుదల వారందరికీ ఇచ్చారు. మరి అక్కడ ఒక మాట మనం ఖచ్చితంగా చూడాలి. ఆ మాట ఏంటంటే వారందరూ స్వస్థత పొందిరి. ఎవరైతే వచ్చారో మరి వాళ్ళందరినీ కూడా దేవుడు స్వస్థపరిచాడండి. ఎంత అద్భుతమైన ప్రేమ కదా. ఆశతో వచ్చారండి వాళ్ళు దేవుడి దగ్గరికి. దేవుడు స్వస్థపరిచాడు. ఇక్కడ పేతురు స్వస్థపరచలేదు, దేవుడే స్వస్థపరిచాడు. ఒక మనిషి నీడ పడితే స్వస్థత ఎక్కడి నుంచి వస్తుందండి? మన నీడలు చాలాసార్లు పడుతుంటాయి అనేక మంది మీద. మరి ఎవరికైనా స్వస్థత కలిగిందా మన వల్ల?
మనం ఎంతోమందిని ముడుతూ ఉంటాము, మాట్లాడుతూ ఉంటాము, వాళ్ళందరికీ స్వస్థత కలిగిందా? లేదు కదా! దేవుడి యొక్క అభిషేకము, దేవుడి యొక్క ఆత్మ పేతురు మీద ఉంది కాబట్టే పేతురు నీడ పడుతున్నా కూడా అనేక మందికి దేవుడు స్వస్థతనిచ్చారు. కాబట్టి దేవుడు ఎవరెవరు ఎంత ఆశతో వచ్చారో వాళ్ళందరినీ కూడా దేవుడు స్వస్థతతో, విడుదలతో, మరి వాళ్ళ పరిస్థితుల నుంచి, అలాగే వాళ్ళు మోసుకొని రాబడిన స్థితిలో నుంచి, ప్రతిదీ కూడా మంచాల మీద ఉన్న వారి స్థితిలో నుంచి, అపవిత్రాత్మలతో వచ్చిన వారిని ప్రతి ఒక్కరిని వారి వారి స్థితుల్లో నుంచి వారికి విడుదల ఇచ్చే దేవుడు పంపించాడు. కాబట్టి ఈరోజు మనం కూడా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తాం. అయ్యా, మమ్మల్ని స్వస్థపరచు. ఏ విషయాల్లో నీకు స్వస్థత అవసరం ఉంది, ఏ అనారోగ్యం ఉంది, అది మానసికమైన రోగమా, లేకపోతే శారీరకమైన రోగమా, మరి ఆత్మీయ రోగమా? తెలుసు కదండి, డిఫరెంట్ రోగాలు ఉన్నాయి. శరీరానికి వచ్చే రోగాలు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్ చేయించుకుంటాం. మానసికంగా ఉండే రోగాలకి కొన్ని మాత్రమే డాక్టర్స్ ట్రీట్ చేయగలుగుతారు, అన్నిటికీ చేయలేరు. ఇంకా ఆత్మ పట్టిన రోగం ఎవరు బాగు చేయలేదు, దేవుడు తప్ప. కాబట్టి మన రోగం ఏంటో మనకు తెలుసు, దేవుడికి తెలుసు. కాబట్టి అది ఏ రోగమైనా బాగు చేయడానికి ఎవరికి అధికారం ఉంది అంటే దేవుడికి మాత్రమే ఉంది. దేవుడు మాత్రమే స్వస్థపరచగలడు. కాబట్టి ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితి నీ జీవితంలో ఉన్నా, నువ్వు దేవుడి దగ్గరికి రా. దేవుడు సంపూర్ణంగా నీకు విడుదలిస్తాడు. దేవుడు సంపూర్ణమైన స్వస్థతనిస్తాడు. ఇంకొకటి మన జీవితంలో ప్రార్థన చేయాల్సింది ఏంటంటే, నన్ను రక్షించుము, నేను రక్షించబడదును అని చూస్తున్నాం. కాబట్టి దేవుడు మనల్ని రక్షిస్తే ఖచ్చితంగా మనం రక్షించబడతామండి. మరి మన జీవితాల్లో ఈ రక్షణ అనుభవం ఈరోజు మనం పొందుకుంటున్నాము అంటే కారణం ఏంటి తెలుసా? మనుషులు ఎవరో చెప్తే మనం యేసయ్యని నమ్ముకోలేమండి. ఈరోజు మీరు వెళ్ళి ఎవరికైనా యేసయ్య గురించి చెప్తే నమ్ముకుంటున్నారా దేవుణ్ణి? లేదు కదా. ఒక వ్యక్తి జీవితంలో రక్షణ కార్యం ఎలాగ జరుగుతుంది, ఒక వ్యక్తి పాప బంధకాల నుంచి ఎలా విడిపించబడుతుందంటే దేవుడు వారిని తన వైపుకి ఆకర్షిస్తే తప్ప ఎవ్వరు కూడా నా దగ్గరికి రాలేరు అని దేవుడు వాక్యం సెలవిస్తుందండి. కాబట్టి ఈరోజు మనం రక్షించబడాలన్నా, మన పాపముల నుంచి విడుదల పొందుకోవాలన్నా, మరి యేసు ప్రభుని మన సొంత రక్షకుడుగా మనం పొందుకోవాలన్నా కూడా దేవుడే ఆ కార్యం మన జీవితంలో జరిగించాలి. దేవుడు జరిగకపోతే ఏ మానవుడు దాన్ని చేయలేరండి. ఎంతోమంది సువార్త వింటున్నారు, కానీ అందరూ మారుమనసు పొందట్లేదు. ఎంతోమందికి ప్రతిరోజు దేవుడి వాక్యం అందించబడుతుంది, అయినా కూడా వారు నిర్లక్ష్యంగా ఉంటున్నారు. దేవుడి మాటలు వినడానికి కూడా ఇష్టపడట్లేదు. కానీ నువ్వు వింటున్నావు అంటే దేవుడికి నీ పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది కాబట్టి నువ్వు దేవుడి మాటలు వినగలుగుతున్నావు. అంతేకాకుండా ఆయన నిన్ను తన వైపుకి ఆకర్షించుకోవాలని ఆశపడుతున్నాడు కాబట్టి నువ్వు ఈ మాటలు వింటున్నావు. కాబట్టి ఈరోజు దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడంటే కల్వరి సిలువలో నీ కొరకు ప్రాణాన్ని ఇచ్చారు. అంతగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నారు. కాబట్టి నువ్వు చేయాల్సింది ఏంటి అంటే, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించండి, నన్ను రక్షించండి అని అడిగితే చాలండి. యేసు ప్రభు ప్రతి మానవుని పాపం క్షమిస్తాడు, వాళ్ళని రక్షిస్తాడు. యేసుక్రీస్తు ప్రభుని మరి నోటితో ఒప్పుకొని మరి హృదయంతో విశ్వసించినట్లయితే అప్పుడే మనం నిజముగా రక్షించబడిన వ్యక్తులు అవుతాం అన్నమాట. కాబట్టి ఈరోజు రక్షింపబడాలని ఆశపడుతున్నట్లయితే నువ్వు నోటితో ఒప్పుకో యేసు ప్రభుని రక్షకుడుగా. తప్పకుండా ఆయన నీ జీవితంలో కార్యం చేస్తాడు, నువ్వు రక్షించబడతావు, విడుదల అనేది ఇస్తాడనమాట. యేసు ప్రభుని మరి అంగీకరించడం అంటే ఏంటి తెలుసా? పాత స్వభావాన్ని, పాత జీవితాన్ని విడిచిపెట్టి ఒక నూతనమైన స్వభావాన్ని ధరించుకోవడమే యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించడం అంటే. దేవుడు పాపి హృదయంలో ఎప్పుడు నివాసం చేయలేడండి. ప్రతి పాపిని ఆయన పరిశుద్ధపరుస్తాడు, అప్పుడే వాళ్ళ హృదయంలో ఉంటాడు. ఎందుకంటే దేవుడు పాపాన్ని అసహించుకుంటాడు కానీ పాపిని ప్రేమిస్తాడు. పాపాత్ములమైన మనల్ని క్షమించడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు, కానీ మనలో ఉన్న పాపాన్ని మాత్రం ఆయన ఎప్పుడు యాక్సెప్ట్ చేయడు. కాబట్టి మనం పాపాన్ని విడిచిపెట్టాలి. పరిశుద్ధంగా యథార్థంగా మనం జీవించినట్లయితే మన జీవితంలో అద్భుతాలను రిసీవ్ చేసుకుంటాం అనమాట. కాబట్టి ఈరోజు మనము ఈ ప్రార్థన అలవాటు చేసుకుందాం. ప్రభువా మమ్మల్ని రక్షించు, మమ్మల్ని స్వస్థపరచు కదా. మన కోసమే కాదండి, మరి ఎవరైతే రక్షణ లేకుండా ఉన్నారో వాళ్ళ కోసం మనం ప్రార్థించాలి. ఎవరైతే హాస్పిటల్ పాలై ఉన్నారో, అనేక రోజులుగా అనేక దినాలుగా మంచాల మీద ఉన్నారో వాళ్ళ కోసం కూడా ప్రార్థించాల్సిన భారం మన మీద ఉంది. ఈరోజు అందరికీ కూడా రోగాలు సర్వసాధారణమైనవి కాబట్టి ప్రతి ఒక్కరి కోసం ప్రార్థించడము మనం నేర్చుకోవాలి. మరి మనకు కూడా ఒక భారం ఉంది, ఒక బాధ్యత ఉంది. ఒక దేవుడి బిడ్డలుగా దేవుడు మనకు అప్పగించిన పనిని నమ్మకంగా చేయటంలో మన వంతు మనం కూడా దేవుడి సన్నిధిలో ఎప్పుడు ఇతరుల కోసం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. మరి క్రైస్తవులు ఎప్పుడు చేసేది ఏంటంటే మొదటిగా ఇతరుల కోసం ప్రార్థన చేసే వ్యక్తులు. ఎందుకంటే మన విషయంలో ప్రార్థన చేసుకునేది అది చివరగా ఉంటుందన్నమాట. కాబట్టి మరి రోజు క్రైస్తవులకి అలాంటి గొప్ప ఆధిక్యత ఉంది, దేవుడిచ్చినాడు భాగ్యం అది. కాబట్టి మనం ప్రార్థించాలి అనేకుల కోసం. మొదటిగా రక్షణ లేని వారి కోసము, అలాగే స్వస్థత కావాల్సిన వారి కోసం కూడా మనం ప్రార్థన చేద్దాము. దేవుడు వాళ్ళ జీవితాల్లో అద్భుతాలు చేయనట్లుగా మనం కూడా ప్రార్థనగా ఈ వాగ్దానాన్ని మన జీవితంలో కొనసాగిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక.
పరిశుద్ధులైన తండ్రి, ఈరోజు ఈ ప్రామిస్ని మా జీవితాల్లో ప్రార్థనగా మార్చబడాలని మేము కోరుకుంటున్నాం. మా అందరికీ రక్షణనివ్వండి ప్రభువా. అలాగే మా అందరికీ స్వస్థతనివ్వండి. అది శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా, ఆర్థికంగా ఏ రీతిగా పతనమైన స్థితిలో ఉన్నారో ప్రతి వారిని రక్షించండి. ఆత్మీయ స్థితిలోకి నడిపించండి. ప్రతి వారికి మీ విడుదల సహాయతనిచ్చి కాపాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.